అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ ముందుగా మకర రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు మే నెల నుంచి 31వ తారీఖు మే 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశికి అధిపతి శని తృతీయ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల, అప్పుడే ఏలినాటి శని పూర్తిగా వదిలివేయడం వల్ల మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా కనిపిస్తూ ఉంది. 3వ ఇంటి శని విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు. అలాగే ఈ రాశి వాళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు అని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ధన ఆదాయం చాలా బాగుంటుంది. అనేక రకాలుగా ధనాన్ని ఆర్జిస్తారు. అలాగే చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక నిబ్బరాన్ని కూడా బాగా కలిగి ఉంటారని చెప్పేసి శని గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఇవి జరుగుతాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు గతంలో ఎప్పుడూ లేనంత విపరీతంగా ఉంటుంది. శత్రువులందరూ మిత్రులవుతారు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అలాగే మానసిక ధైర్యానికి గురువు అధిపతి బ్రహ్మాండంగా ఉందన్నమాట. కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్ని సమకూర్చుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశికి శుక్రుడు యొక్క స్థితి ఉచ్చ స్థితిలో 3వ ఇంట్లో ఉండడం వల్ల సంతానం పట్ల బెంగ ఉంటుంది. సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆరోగ్యాల గురించో, వాళ్ళ పథకాల గురించో, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువ బెంగ పెట్టుకుంటారు అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. మరి తెలివి తక్కువ నిర్ణయాలు చాలా ఎక్కువగా తీసుకునే అవకాశాలు మకర రాశి వాళ్ళకి లేకపోలేదు. శుక్రగ్రహ పరిహారం చేసుకోవటం మంచిది. బుధుని యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు వహించాలి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అప్పుల పాలు, రుణ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మకర రాశి వాళ్ళకి భార్య భర్తల మధ్య చక్కటి పొందిక కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్లి కానీ వాళ్ళు కలుసుకోవటం, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకోవటం, ప్రేమికులకు ఎంతో శుభకరమైన వాతావరణం ఉంటుంది. అనేక రకాల లాభాలు పార్ట్నర్షిప్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుడి అనుగ్రహం బాగుండడం వల్ల ఇవి జరుగుతుంది. ముఖ్యంగా అదృష్టానికి అధిపతి బుధుడు వచ్చేసి జాతకంలో 6వ ఇంట్లో ఉండడం అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు, పెద్దలు వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది కాబట్టి బుధగ్రహానికి సరైనటువంటి పరిహారాలు చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల యొక్క అనుగ్రహాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అనుకున్నంత స్థాయిలో ఉండదు. నిరాశ చెందకుండా ఉండండి. ముఖ్యంగా మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు చురుగ్గా ఉంటారు, కష్టపడతారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కొంత టైంలో మీ గురించి అందరూ కూడా గుర్తిస్తారు. మీకు మంచి న్యాయం జరుగుతుంది.
ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారు. కొత్త కొత్త వ్యాపారం పట్ల ఆలోచిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు స్వీకరిస్తారని తెలియజేస్తూ, ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేవు, అదుపులో ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా గురుగ్రహం ఇప్పుడే మారింది కాబట్టి మకర రాశి వాళ్ళకి అనేక గ్రహాలు, ముఖ్యంగా ఈ యొక్క బుధ గ్రహం యొక్క అనుగ్రహము, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వరకు ఏమేం చేస్తే బాగుంటుందని నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో మాట్లాడతాను. మీ గోపాలయ్య గారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.